ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని యొక్క మాటలను పంచుకుందాం. మీ వద్దనున్న బైబిల్ గ్రంథంలను తెరిచి నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వాక్యం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వాక్యం. నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినే కానీ, చెవిటి వానినే కానీ, దృష్టిగల వానినే కానీ, గ్రుడ్డి వానినే కానీ గుర్తించినవాడు, పుట్టించినవాడు ఎవడు? ఇక్కడ 4 విషయాలు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించుకొని రావాలి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు కాస్తున్న మందను విడిచి, అంటే నీ మామయ్య అయిన రెగుయేలు తను చేస్తున్న ఆ యొక్క గొర్రెల మందను విడిచి నేను చూపించబో దేశానికి నువ్వు వెళ్ళి ప్రజలను తోడుకొని రావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆయన అంటాడు, నా వల్ల కాదు ప్రభువా, నాకంటే ముందు పుట్టిన అహరోను ఉన్నాడు, ఆయన చాలా బాగా మాట్లాడగలుగుతాడు అని అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, మూగవానికే కానీ, లేకపోతే ఏ బలహీనత కలిగిన వాడైనా కానీ, అందచందాలు కలిగిన వాడు కానీ, డబ్బున్నవాడు కానీ, లేనివాడు కానీ, వాళ్ళందరినీ పుట్టించిన వాడును యెహోవానైన నేనే కదా అని అన్నాడు. ఇక్కడ మన అంశం ఏంటంటే చెవి. అంటే ఇక్కడ చెవిటి గలవాడిని కూడా పుట్టించినవాడు దేవుడే. మరి చెవులుండి కూడా నువ్వు ఎందుకు వినట్లేదు అని మోషే గారిని చిన్నగా ప్రశ్నించినట్లు మనకు అక్కడ కనబడతా ఉంది. మోషే గారు అప్పటికి అంటాడు, మా అన్నయ్య చాలా బాగా మాట్లాడతాడయ్యా, మీరు ఆయన్ని నడిపించవచ్చు, ఆయన ఆల్రెడీ యాజకత్వం చేస్తూ ఉన్నటువంటి సేవకుడు, కాబట్టి మీరు ఆయన తీసుకొని వెళ్ళొచ్చానంటే, బాబు చెవులిచ్చిన వాడిని నేనే కదా, నువ్వు నా మాట విని బయలుదేరి వెళ్ళు అని అంటే, మోషే గారు ఎట్టకేలకు చెప్పి 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 వినకపోయినప్పటికీ యెహోవా కోపపడినందున అన్న మాట ఉంటుంది. అంటే యెహోవా కోపపడే వరకు కూడా ఈయన ఏం చేశాడు? మాటను వినలేదు. అంటే చెవులున్నప్పటికీ వినకపోవడానికి గల కారణం ఏంటనంటే, గడిచిన దినాల్లో మనం చూసాం, వారి యొక్క మనస్సులు, వారి యొక్క హృదయాలు క్రొవ్విన చేత. అంటే చాలాసార్లు ఈ వేదిక మీద మాట్లాడంటే గర్వం. ఎవరు మాట్లాడినా గర్వం గురించి ఎక్కువ చెప్తూ వచ్చారు. గర్వించిన వారికి దేవుడు అనపశక్తుడని, గర్వించిన వారు నెబుకద్నెజరు వలె గడ్డి మేశారని, అంటే హృదయం గర్వం కూడా వచ్చిందని ఇలా మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ వినకపోవడానికి గల కారణం ఏంటంటే, చెవులు సిద్ధంగానే ఉన్నాయి కానీ హృదయం సహకరించట్లేదు. ఏది ఏమైనప్పటికీ మందను విడిచాడు, మామ ఇంటిని విడిచాడు, భార్యను విడిచాడు, నడిపించబడటానికి సిద్ధమైపోయాడు. అంటే ఒక్కడు 6 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎక్కడ అతన్ని విడిచిపెట్టిన సందర్భాలు లేవు. దేవుడు ఎక్కడ మాట్లాడకుండా ఉన్న సందర్భాలు లేవు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు రాకపోయాడు, మనం వెళ్దాం పదండి అని అంటే, దేవుని సన్నిధి మనతో రావట్లేదయ్యా, మీరు ఇక్కడ ఆగిపోండి అని మోషే హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా మనకి కనబడతా ఉన్నాయి. ఎన్నో మార్లు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పటికీ మనమే వినట్లేదు. నేను రాసుకున్న అంశం ఏంటంటే, ధర్మశాస్త్రమును వినేటువంటి చెవులు లేవు, మంచి నడవడికను నేర్చుకోవలసినటువంటి చెవులు లేవు. రెండవ మాట చూడండి, దీని గురించి కొంచెం ఉదాహరణ ఇస్తాను. సామెతలు 20వ అధ్యాయము 12వ వాక్యం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం. చూడగల కన్ను. ఇక్కడ ఏంటంటే వినగలిగిన చెవి కూడా ఇచ్చింది దేవుడే. అయితే వినకపోవడానికి గల కారణం ఏంటి?
దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దేవుని యొక్క మాట కొదువైనందున, అంటే దేవుని మాట కొదువు అవ్వటానికి గల కారణం ఏంటంటే వినేటువంటి వారు లేకనే, వినేటువంటి వారు వినకనే. చాలామంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అని అంటే, ఎన్నిసార్లు చెప్పినానో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మాత్రం విడిచిపెట్టలేదు. మోషేనైనా విడిచిపెట్టాడు కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం విడిచిపెట్టలేదు. ఎన్ని సందర్భాల్లో వీళ్ళకి చెప్పి 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 చాలామంది ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజల్ని తిట్టారు కూడా. యెషయా ప్రవక్త అయితే దుష్ట సంతానమా అన్నాడు. యెషయా ప్రవక్త అయితే ఇంకా చాలా దారుణంగా మాట్లాడతాడు. ఎద్దుకి తన దొడ్డి తెలుసు, గొర్రెకి తన దొడ్డి తెలుసు, తన కామందుని తెలుసు, కానీ మీరు మాత్రం యోచింపట్లేదు, ఆలోచింపట్లేదు. అంటే విన్నా కానీ వీళ్ళకి ఆలోచన అనేటువంటిది లేదు. అందుకే ఇక్కడ సామెతలు అంటాడు, వినే చెవి యెహోవా చేసినదే. మరి మీకెందుకు వచ్చింది గర్వం? మీకెందుకు వచ్చిందంటే విధేయత అనేది లేకపోవడం వల్ల. విధేయత ఉండదు, వింటాం, ఆచరించాలన్న విధేయత ఉండదు. విధేయత అంటే ఏంటి? విన్న తర్వాత చేయడమే విధేయత. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినకపోతే 2 తగిలేస్తారు. అంటే నా మాట నీకు లెక్కలేదా అంటారు. అంటే పెద్దవారిగా ఉండి చెబితేనే విననప్పుడు, తన స్వరక్తం ఇచ్చి దేవుడు మనలను కొన్నప్పుడు, తన స్వరక్తం ఇచ్చి పాపపు స్థితిలో, లోకపు స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచినప్పుడు, మీరు లోకానికి వేరే జీవించాలని ఆయన మనల్ని మాట్లాడినప్పుడు కూడా ఇంకా వినకపోవడానికి గల కారణం ఏంటంటే మన చెవికి విధేయత అనేటువంటి అనుభవం లేకనే. చూడండి, 1 సమూయేలు గ్రంథము, త్వరగా మీరు చూడాలి ఈరోజు. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 10 వాక్యాలు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పి సమూయేలు చాలమ్మా. ఇక్కడ ఏలీ ప్రవక్తతో ప్రభువా 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 అని ఏలీని వెళ్ళి అడుగుతా ఉన్నాడు. ఏంటనంటే, అయ్యా ఎవరో పిలుస్తున్నారయ్యా, నువ్వు పిలిచేవేమన్నా నీ దగ్గరకు వచ్చానంటే, కాదు పిలిచింది ప్రభువులకు ప్రభు పిలిచాడయ్యా అని చెప్పి 3వసారికి కూడా కనుగొనలేకపోయిన ఏలీ. ఎందుకన్నానంటే ఆ రోజుల్లో దేవుని యొక్క మాట, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క పిలుపు కొదువైపోయినప్పటికీ ఏలీకి వినపడట్లేదు, బాలుడైన సమూయేలుకు వినపడుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ అంటాడు, అయ్యా నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను, నీ ఆజ్ఞ నాకు ఇవ్వమని చెప్పు. దేవునితో మాట్లాడేది దేవుని యొక్క మాటే. అంటే దేవుడు మాట్లాడటం ఆపలేదు, కానీ మనిషి వినడం మాత్రం ఆపేశాడు. అయ్యా నీ యొక్క మాట నాకు కొదువైపోయింది నాయన. చూడండి, ఎక్కడ లేని ప్రసంగాలు ఇంచుమించు ఈ 7-8 సంవత్సరాల్లో చాలా బహిర్గంగా సభలు పెడుతూ ఉన్నారు. చాలా చోట్ల సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నారు. విని నేర్చుకునేటువంటి అనుభవాల్లో లేరు, కానీ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు వచ్చారయ్యా అని ఏడుస్తున్నారు. వీడికి సమాధానం చెప్పడం చేత కాదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని అడిగితే నీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అని అంటే వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. ఎందుకు? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వినేటువంటి చెవి ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అదే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే వాడిని తిట్టేటువంటి వాళ్ళే, కానీ దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఏలీ గారు ఏమన్నాడు? నాకు సరిగ్గా తెలియదులయ్యా, ఆయనే పిలుస్తాడు, అప్పుడు నేను ఆలకిస్తున్నాను చెప్పు అని అన్నాడు. సమూయేలు వెంటనే ఆజ్ఞ ఇవ్వు ప్రభువా అని అన్నాడంట. ఈ రోజున ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్య రూపంలో మాట్లాడతాడు, ప్రార్థన రూపంలో మాట్లాడతాడు, దర్శన రీతిగా మాట్లాడతాడు. అప్పటికి ఎన్ని చెప్పినా వినకపోతే మరి హఠాత్ అయిన నాశనం తిరిగి వస్తుందని కూడా దేవుడే చెప్పాడు. అప్పుడు నాశనం వచ్చేసేసరికి చాలామంది ఎప్పుడు మాట వింటారు అని అంటే 2 సందర్భాల్లో వింటారు. 1 ఆస్తి అంతా కోల్పోయినప్పుడు, 2 మరణ పడకల మీదకి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు అంటారు, ఒక్కసారి నన్ను లేపితే నీ మాట వింటాను, నీ కొరకు బ్రతుకుతాను. ఒక్కసారి నన్ను లేపితే, ఇది కూడా స్వార్థమే. దేవుడు అంటాడు, ఇక సార్లే నువ్వు విన్నా చాలయ్యా, మరణ పడకల మీద వింటానన్నావు కదా, లేపను, నీ మాట వింటానయ్యా, నీ చిత్తం ఏదో నెరవేర్చాయనంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ ఒక్కసారి నువ్వు లేపితే ఈడు పెద్ద బూదిగంతాల వరకు తిరిగేసి వచ్చేవాళ్ళలాగా ఈ మాట అంటూ ఉంటారు. కొంతమంది ఆ దర్శనాన్ని పొందుకున్నా, కొంతమంది ఆ మాటను పొందుకున్నా విధేయత కలిగిన వాళ్ళు బహుగా వాడబడుతున్నారు. హల్లెలూయా. విధేయత లేనివారు, సమూయేలులాగా మాట వినని వారు. సమూయేలు గురించి ఉంటుంది, తను ఉన్న దేశము చుట్టుప్రక్కల
ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త అని ఉంటుంది. అంటే ఖ్యాతి వేరు, ప్రఖ్యాతి వేరు. ఖ్యాతి అని అంటే సమూయేలు ప్రవక్త చాలా రాజులను అభిషేకించేటువంటి ప్రవక్త అని చెప్పుకోవచ్చు. కానీ ప్రఖ్యాతి అయితే ఆయన ఎక్కడున్నా రాజులను అభిషేకించేది ఆయన అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. రాజులను అభిషేకించేవాడు వేరు, రాజులను మాత్రం అభిషేకించేది ఈయన అని చెప్పుకోవడం కూడా వేరు. అలాంటి ప్రఖ్యాతిగాంచాడు. ఈ రోజున మాట విని విధేయత కలిగినటువంటి సమూయేలు ప్రఖ్యాతిగాంచాడు. మాట విని విధేయత కలిగినటువంటి సమూయేలు దేశ దేశాల నలుమూలల ఆయన పేరుగాంచాడు. మాట విని విధేయత లేని మనము ఎలా ఉన్నాం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మూసేసుకున్న చెవులు చాలామందికి ఉంటాయి. దేవుని మాట అంటేనే వెక్కసం పుట్టిద్ది అనమాట వాళ్ళకి. అప్పటికప్పుడే చెవులు మూసేసుకుంటారు. వీడు నాకంటే చిన్నోడు, వీడు చెప్తే నేను వినేదేంటి, వీడు నాకంటే తక్కువ వాడు, వీడు చెప్తే నేను వినేదేంటి, తక్కువవాడైనా పెద్దోడైనా చిన్నోడైనా మేడు పండ్లు ఏడుకునే ఆమోసైనా ఎవరి చేతనైనా దేవుడు మాట్లాడించాడు. ఏ చదువు సంధ్యలు లేని అపోస్తలులు తన వాక్కులను విత్తి తన పరిచర్యను చేసి ఆయన కొరకు హతసాక్షులుగా చనిపోయారు. ఈరోజు చదువు వచ్చి సంధ్య వచ్చి అన్నీ తెలిసి ఏదో అంటారు కదా లోక సామెత, చదువుకున్న వాడికంటే వాడే మేలు అని అంటారు. ఎందుకనంటే వాడికున్న ఆలోచన వీడికి ఉండదు. ఈ రోజున చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు చాలా స్పష్టంగా, చాలా చక్కగా, బుద్ధిగా, ప్రేమగా, విధేయత కలిగి మాట్లాడుతూ ఉన్నారు. చదువు ఉన్నవాడు వీడికి అన్నీ తెలుసని వీడు మాట్లాడే పోకిరి మాటలు మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రభువా నేను చాలా పాపిని నాయన నన్ను క్షమించు ప్రభువా అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమొచ్చిందంటే ఫ్లేవర్ లాంగ్వేజ్ వచ్చింది. ఎక్కడ లేని నాలుగు మడత పెట్టి మాటలు ఇక్కడ వస్తాయి. బయట మాట్లాడేటప్పుడు మాత్రం సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, మనిషి బాధపడతాడు అనేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది సెన్సిటివ్ హార్ట్ పర్సన్స్ ఉంటారు. ఎలా ఉంటారు, వాళ్ళని ఏదన్నా అన్న ముందు అలుగుతారు, మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తే మళ్ళీ వెంటనే దగ్గరికి వస్తారు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం గమనించుకోవాలి, మనం ముందెవరున్నారు వెనకెవరున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నాం, పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించుకోవాలి. వినేటువంటి స్వభావంలో రెండు లక్షణాలు ఉంటాయి. వినేటువంటి స్వభావంలో రెండు లక్షణాలు ఉంటాయి. మొదటిగా వినకపోవడం వల్ల వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. విన్నవారు విధేయత కలిగి ఉంటే సమూయేలులాగా ప్రఖ్యాతిగాంచాడు. మూసేసుకున్న చెవులు అంటే వినకపోవడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదే యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరింతురు. ఎందుకనంటే వినటానికి ఎవరున్నారు నేను మాట్లాడడానికి అంటే వినేవాడు మీరు ఎవరు లేకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలా? కుర్చీలకి, చాపలకి, పట్టాలకి చెప్పుకోవాలి. ఒక ఆయన ఇలాగ వాక్యం చెప్పాడు. ఒక సేవకుడిని దేవుడు ప్రేరేపిస్తే శనివారం రాత్రి ఇలాగ ప్రార్థన జరిగింది. అంతా డోర్స్ అన్ని క్లోజ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయి పడుకున్నాడంట. ఇంచుమించు 2 గంటలు అర్ధరాత్రి మధ్యలో ప్రభు దర్శించి నువ్వు లేవాలి మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఈయనంటయా ఇప్పుడు చెప్తున్నాడు, ఈ దురాత్మ దేవుని ఆత్మ అనుకొని మళ్ళీ ప్రార్థన చేస్తే లేదు నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి, మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలన్నాడంట. సరే కదా అని ఏం చెప్పాలని ఏం తీసుకున్నాడంటే ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట తీసుకున్నాడు. 12వ అధ్యాయంలో తీసుకొని మాట్లాడుతూ ఉంటే చివరిలో ఇంచుమించు 45 నిమిషాలు వాక్యం చెప్పాడు ఆయన. 45 నిమిషాలు, 2 గంటల నుంచి 2 గంటల 45 నిమిషాలు వాక్యం చెప్తే చివరిలో అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇవ్వ అంటున్నాడంట ప్రభు. అంటే ఆల్టర్ కాల్ అంటే మీలో ఎవరైనా మారు మనసు పొందాలని ఆశ కలిగిన వారు ఉంటే మీ చేతులన్నీ పైకెత్తండి, నేను ప్రార్థన చేస్తాను మీకోసం అన్నాడంట. ఎవరు లేకపోతే చేతులు ఆడని లెగుతాయా? ఎవరు ఉండలేదు. చాపల మడత పెట్టింది నేనే, కుర్చీలు తీసేసింది నేనే, తలుపులేసి గడియ పెట్టి తాళం వేసి లోపలికి వెళ్ళింది నేనే, అన్నీ తీసుకొని లోపలికి వచ్చింది మళ్ళీ నేనే. నన్ను వాక్యం చెప్పమంటే చేతులు ఎక్కడి నుంచి పైకి లేగితే అనుకున్నాడంట. ఈయన కూడా మరలా అన్నాడంట, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, కాబట్టి మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందడానికి మీరు సిద్ధపడి ఉంటే మీ చేతులను పైకి ఎత్తండి అన్నాడంట. ఎవరు ఎత్తలా. మరలా మూడోసారి ఆల్టర్ కాల్ ఇవ్వు అంటున్నాడంట. ఆగు ప్రభా, ఎవరు లేకపోతే ఆడ నుంచి ఎత్తారయ్యా అని చెప్పి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇవ్వబడింది, మరలా మీ చేతులను పైకెత్తి చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను అన్నాడంట. 2 చేతులు పైకి లేచాయంట. ఎక్కడి నుంచి?
బల్లల మధ్యలో నుంచి ఒక 2 చేతులు పైకి లేచాయంట. ఇప్పుడు ఈయన ఏమవ్వాలా? అయితే దడుచుకొని చచ్చిపోవాలా, లేకపోతే వెనక డోర్ ఉంటే తీసుకొని పారిపోవాలి. సరే కదా అని చెప్పి ధైర్యంగా నిలబడి ఆయన అంటున్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అన్నాడంట. మీరు ఎందుకు వచ్చారనంటే, మీరు అన్నీ వేశారు కానీ ఇటు పక్క కిటికీ మర్చిపోయారు అయ్యగారు. ఈ చర్చిలో దొంగతనం చేయడానికని మేము వచ్చాము. మీరు వాక్యం చెప్తున్నది మొదలుకొని దాక్కున్నాము. ఎప్పుడు బయటికి వెళ్దామా అని అనుకుని ఉంటూ ఉండగా మీరు మాట్లాడుతున్న మాటలు మా హృదయాలను తాకాయి. మీరు మాట్లాడుతున్న మాటలు మా యొక్క మనసులలో చొచ్చుకుపోయాయి. కానీ ఆయన కన్నా ఇద్దరున్నారు వినడానికి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలు నేను తోడుకొని బయటకు వచ్చాను కదా, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలతో నేను వెంబడించి యెహోవా నిస్సిగా నేను ఉన్నాను కదా, ఈ ప్రజలకు ఏమైంది? మాట్లాడుతుంటే వినలేకపోతున్నారు. ఈ ప్రజలకు ఏమైంది? నేను మాట్లాడదామన్న ఎవరు లేకపోయారు. నా వాక్యాన్ని వీరు తృణీకరించారు. ఎన్ని మార్లు వాక్యాన్ని తృణీకరించామో మనకు చాలా బాగా తెలుసు. ఇది నాకు కాదు, వాళ్ళకే. ఇది నాకు కాదు, దీనికే. ఇది నాకు కాదు, సేవకులకే. ఒకవేళ ఈరోజు మంచి స్టేటస్ పెట్టాడని ఇందాకే చూశా. ఆమెన్ అనే ఆశీర్వాదాలు వస్తే చేతులను 2 చేతులు పైకెత్తి ఆమెన్ అంటారంట. అంటే ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉండగా సేవకుడు నోటి నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్తారు? ఆమెన్ అంటారు. అదే నీ ప్రవర్తన మార్చుకో, నీ ప్రవర్తన దిద్దుగా అని అంటే మెడ కూడా పైకి ఎత్తరంట. అర్థమైందా నా మాట? మెడ కూడా అంటే ఆశీర్వాదాలకే వచ్చాము మనం. మరి యోబు ఏమంటారో తెలుసా? ఏమా దీవెనలు పొందుకోవడానికే యోగ్యులమా మనం? ఆయన ఇచ్చిన ఏదైనా మేలైందో మనకు చేస్తాడు కదా. రెండోసారి 2 అంతల మేలు. మీరు గమనించండి, యోబు గ్రంథం మీరు ఎప్పుడన్నా చదవాలని అనుకుంటే నేను ఒక టాపిక్ చెప్తాను, చాలా ఇంట్రెస్ట్గా చదవచ్చు. మొదటి అధ్యాయంలో శ్రమలు స్టార్ట్ అయ్యి మొదటి అధ్యాయం అంతా యోబు యొక్క పరిచయం ఉంటుంది. సాతాను వచ్చి సాతాను చేయవలసిన పనులన్నీ చేయడానికి ఇష్టపడుతుంది. అక్కడి నుంచి 39 అధ్యాయాలు అన్నీ శ్రమలే, అన్నీ నిందలే, ఒంటి మీద రోగమే, భార్య వచ్చి హింసించిద్ది, స్నేహితులు వచ్చి బాధిస్తూ ఉంటారు. మరలా చివరి అధ్యాయంలో అక్కడ ఉంటుంది ఆనందం. అంటే మిగిలిన 38 అధ్యాయాలు ఏమున్నాయి? మొదట పుట్టినప్పుడు ఆనందం, పెరిగి పుట్టినరోజు చేసుకున్నాక ఆనందం, ఆడు ఎదిగిన తర్వాత మాంసం ముక్క తిన్నాక ఆనందం, ఆడు తిన్న తర్వాత తింటనే ఉన్నాడు, అయ్యో పని చేయట్లేదనంటే ఈడు పెద్ద యాదవని, ఈడు నా కడుపుని చెడబుట్టాడని అంటారు. అంటే ఈ సగ జీవితం అంతా ఏమైపోవాలా? నువ్వు పెరిగినప్పుడు బాగానే ఉంటావు, పుట్టినప్పుడు బాగానే ఉంటావు, ఎదిగొచ్చిన తర్వాత సంపాదించే సమయంలో సంపాదించాలి, తిండి పెట్టే సమయంలో తిండి పెట్టాలి. నేను తింటానే ఉంటాను అంటే ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు కూడా, వీడు అనవసరం నా కడుపును పుట్టాడు, నేనే వీడికన్నా బాగా పని చేస్తాను, ముసలినైనా వీడెందుకు ఇచ్చాడు దేవుడు నాకు అసలు అనుకోరా. మళ్ళీ వీడు చచ్చిపోయేటప్పుడు ఆనందం ఉంటుందంట. ఎందుకనంటే ఇన్నాళ్ళు తాగి లేకపోతే తిరిగి రూపాయి కూడా సత్యభావనాన్ని అంటారు ముందే, సావకముందే. అంటే మధ్యలో ఉన్న జీవితం చాలా విలువైనది. అందుకే చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మాటలను మీ బిడ్డలకు నేర్పండి అని దేవుడు చెప్తా ఉంటే ఎవ్వరు నేర్పట్ల. వినేటువంటి చెవులు ఇశ్రాయేలు ప్రజలకి లేవు. వాళ్ళు మూసేసుకొని నాశనానికి నడిపించబడ్డారంట. యిర్మీయా చాలా భయాందోళన కలిగి చెప్తూ భయాందోళనలో నుంచి భయంకరమైన బాధలోకి వచ్చాడు. ఆయన ఏ ఒక్కరూ నా మాట వినట్లేదు. యిర్మీయా ప్రవచిస్తూ ఉన్నాడు ఈ మాటలను. ఏ ఒక్కరు నేను మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఇష్టపడట్లేదు. ఏ ఒక్కరు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు లేరు, నా మాట వినే ప్రజలే లేరు అని అంటున్నాడు. ఈ రోజున వినేటువంటి హృదయం మనకు లేకపోతే మన చెవులను ఏం చేసుకున్నాం? మూసేసుకున్నాం. మొదటగా వినేటువంటి చెవి అదేం సూచిస్తుంది అని అంటే విధేయతను సూచిస్తుంది. రెండవదిగా మూసేసుకున్న చెవి అది దేన్ని సూచిస్తుందంటే నాశనమును సూచిస్తుంది. చూడండి చివరి మాట, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు. ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను
తాము వినకుండునట్లును హృదయములను కురవిందముల వలె కఠినపరుచుకొనిరి గనుక యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కోపం వేరు, మహాకోపం వేరు. దేవుడు నార్మల్గా చెప్తే వినట్లేదని ఈసారి ఏం చేశాడు అని అంటే, యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత, అంటే ఆత్మ చెప్పుచున్న మాటలు కూడా వీళ్ళు వినట్లేదు. ముందుగా నడిపించబడుతూ వచ్చారు, ముందుగా సాగిపోతూ వచ్చారు, ముందుగా ఏ ఇబ్బందులు లేకుండా వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా సనుక్కున్నారు. మోసమే సనిగారు ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, కొంచెం ముందుకు వచ్చే గిద్యోను కూడా అంటాడు, ఆ యెహోవా చేసిందంతా దాన్ని ఏమంటారు అని అంటే, మేము మర్చిపోయేటువంటి పరిస్థితులేనా, లేకపోతే ఒక కథ రూపంలో చెప్తున్నారో మా తల్లిదండ్రులు అని గిద్యోను అంటాడు. ఇప్పుడు ఆ యెహోవా బలం మాకేం తోడుగా లేదేంటి? ఇప్పుడు వీళ్ళు ప్రజలు మా మీదకి యుద్ధానికి వచ్చారు కదా, వీళ్ళని మేము ఎలా జయిస్తాం? వాళ్ళేమో ఇంచుమించు 130,000 మంది ఉన్నారు, మమ్మల్ని ఏమో 300 మందిని వెళ్ళమంటున్నాడు ఈయన. నిజంగానే ఆయన మాతోనే ఉన్నాడా అని డౌట్ వచ్చిన తర్వాత యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశింపగా, అంటే ఆత్మ చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడు? విన్నాడు, ఆత్మకు ఆధీనంలో ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేశారంటే, ఆయన మాటను, ధర్మశాస్త్రమును, పూర్వీకులు చెప్పిన మాటలను కూడా పెడచెవిని పెట్టారంట. ధర్మశాస్త్రపు మాట వినేటువంటి వారు ఈ రోజున ఎవరు లేరు. అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవాకు ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తున్న వీరి మనస్సులను, వీరి హృదయములను కఠినపరుచుకున్నారు కనుక మహా ఉగ్రత వచ్చింది అని అన్నాడు. జకర్యా గ్రంథం చాలా ధీటుగా సమాధానం చెప్పేటువంటి గ్రంథం. దేవుని యొక్క లేఖనాలను ముందుగానే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను ముందుగానే, ఆ రాకడంటే పుట్టుక దినాలను ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి పుస్తకం. ఈ పుస్తకం అంటున్నాడు, ఇప్పటికీ మీరు మాట వినట్లేదు, మూర్ఖులై వినకుండా మీ చెవులను మూసేసుకున్నారు. మూర్ఖులు అంటే ఎవరనంటే, తమ హృదయాలను కఠినపరుచుకున్న వారే మూర్ఖులు. మనకు రక్షించబడిన వానికి సువార్త దేవుని యొక్క శక్తి అంట. రక్షించబడినా కానీ శక్తిని అనుభవించలేకపోతున్నామంటే మనలో ఎక్కడో మూర్ఖత స్వభావం ఉన్నది. ఎందుకు వినాలి నేను, ఎందుకు చేయాలి నేను? రాత్రి యవనస్తులు కూటానికి వెళ్తే ఇంచుమించు అన్నయ్య సేవా జీవితం ఎప్పుడో నాకు తెలియదు, కానీ ఆయన కూర్చొని వినాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. చెప్పేటువంటి పిల్లలు చిన్నవాళ్ళే కావచ్చు, యవనస్తులే కావచ్చు, ఎన్నిక లేని ప్రజలే కావచ్చు, కానీ ఎన్నిక చేసింది దేవుడని ఆయన నిలబెడితే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. అంటే సేవకులకు ఉండాల్సినటువంటి విధేయత ఆయన చూపిస్తే దేవుడు చేయాల్సినటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. మీరు వినకుండట్లేదు అని అంటే ఆశీర్వాదం కావాలన్నా మొదట మీరు ఏం చేయాలా? వినాలి. శాపవచనాలు కావాలన్నా, బిలాము శపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాలాకు ఏం చేశాడు? శపించు శపించు అని చెప్పాడా లేదా? శపించు శపించు అని అంటే గాడిద చేత చెప్పించినా ఈయన వినలేదు. అంటే అసలు గాడిద ఎక్కడ మాట్లాడిద్దండి? ఆత్మ ప్రేరేపణ కలిగి గాడిద మాట్లాడితేనే వినలేదు అని అంటే, ఈ రోజున గాడిద స్వరాలు వేసుకొని మేము మాట్లాడిన ఎవరు వినట్లా. అంటే దేవుడు ప్రత్యేకించి ఒక మనిషిని నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడి జీవితమే వీడి చెప్పుడు అయ్యాడు. జీవితానికి అడిగేది నువ్వా? ఏ మనుషుడు చెప్పండి, నమ్మదగిన వాడు? సరే, ఇంకా రోమపత్రికలోకి వెళ్తే నీతిమంతుడు లేడు ఒక్కడును. మరి నీకెందుకు? నీతిమంతుడుగా తీర్చగలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని అత్తరబుడ్డితో తీసుకొని పాదాలు కడిగేసి తల వెంట్రుకలతో పాదాలు తుడిచేస్తే ఈ పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు చేర్చుకున్నావా నీ దగ్గరికి అని అంటున్నారు. అక్కడ అన్నారు లేదా? అంటే పాపాత్మురాలైన స్త్రీని చేసుకున్నప్పుడు, అందుకే దేవుడు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో చేర్చబడరు. అంటే వీళ్ళు పెద్ద నీతిమంతులని కాదు దేవుడు చెప్పింది. వాళ్ళు దేన్ని నీతి అనుకుంటున్నారంటే, మేము ప్రతి విషయంలోనూ సోపులోను, జీలకర్రలోను, కరివేపాకులోను, కొత్తిమీరలోను అన్నింటిలో మేము ఎత్తున్నాం, దర్శనం భాగం ఎత్తున్నాం. ఆకాశం వైపు చూడడానికి మా నేత్రములు అర్హత కలిగినవి. అందుకే మేము ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాము. మందిరంలోనికి వెళ్ళి కూడా మేము చేయగలుగుతున్నాం. ఆడు శంకర్లా కాదయ్యా, గేట్ అవతలే ఆడైతే. మేము మాత్రం బలిపీఠం దాకెళ్ళి ఆయన పాదాలు పట్టేసుకుంటాం. అంటే మాట వినకుండా ఎన్ని చేసినా మాత్రం ఉపయోగం లేదంటున్నాడు దేవుడు. ఏలి తన పిల్లలను గద్దించలా, దేవుని మాట విన్నాడు. కానీ ఆయన ఏం చేయలేదు, విధేయత చూపించలేకపోయాడు. తాను పోవడమే కాదు, పిల్లలు కూడా పోయారు. పోయారు. ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టాడు దేవుడు?
విడిచిపెట్టలా. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది అని అన్నారు, కానీ ఆ మాట చెప్పింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక ఆవిడ చెప్పింది. చెప్పినప్పటికీ వీళ్ళు ఎప్పుడైతే పోయారో సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చిన కాడ నుంచి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ దేవుని యొక్క పాలనలోకి వచ్చారు. తన ప్రజల్ని దేవుడు విడిచిపెట్టడు, కానీ విడిచిపెట్టేది, వినకుండా మనసు త్రిప్పుకునేది, వినకుండా చెవులను మూసుకునేది మనమే. ఈ రోజున చాలా పశ్చాత్తాప హృదయాలే ప్రార్థన చేస్తాము. ఈ రోజున నాతో ఒక తమ్ముడు అన్నాడు, అన్న చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళిపోతే బడాయంతా బయటకు వచ్చేసిద్ది అన్నాడు. ఏంటంట? చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటుందంట. అంటే నువ్వు ఇంక మారు మనసు పొందలేదు తమ్ముడు అన్న. నేను ఒక మాటే, చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉండి బయటికి వెళ్తే ఒక రకంగా ఉన్నామండి, నిన్నేమనాలి? అమ్మని ఇంటికాడైనా అమ్మాయి అంటాం, బయటికి వెళ్ళినా అమ్మాయి అంటాం. ఆంటీ ఎవరు మీరు అని అంటే చంప పగలు కొట్టిద్దామా? ఎందుకని? నీ నైసు గీసు వద్దురా నాయన, నొప్పులు అదేమంటారు మోసి నేను నొప్పులు పడి కన్నాను నిన్ను. ఎక్కడైనా నువ్వు అమ్మాయి, మహా అయితే నీకు ఇంగ్లీష్ మీడియం బాగా వస్తే మమ్మీ, అంతేగా, ఇంతకు మించి ఏమున్నదిగా. డమ్మీ అన్నావు అనుకో డ్రమ్ వదిలేలా పగలగొట్టిద్ది. అని మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ అంగీకరించి బయటికి వెళ్ళిన తర్వాత అంగీకరించకపోతే నిన్నేమనాలా? ఈడే పెద్ద వేషధారి అనాలా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాట ఇక్కడ వింటారు, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వినగలిగిన మనసు, గ్రహించగలిగిన హృదయాలు దేవుడు ఇచ్చినప్పటికీ మనం వినకుండా ఉంటే దేవుడు అన్నాడు, నేను ఎవరికి చెప్పాలి? అక్కడ ఆ మాట ఒకసారి చూడండమ్మా, 11వ వాక్యం. వాళ్ళు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులను మూసుకొనిరి. చెవులను మూసుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ రాత్రి దేవుడు మన చెవులను తెరువును గాక. ఆమెన్. వాటి నిండా తన వాక్కులను నింపును గాక. ఆమెన్. చివరి మాట చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని హేయము. అంటే దేవుని యొక్క మాటలను వినకుండా పొలవమంటూ ప్రార్థనలు చేసిన మీ ప్రార్థన ఆయనకి ఏంటంట? హేయం అంటే అర్థం ఎవరికని తెలుసా? బాగా చెప్పాలి. హేయము అంటే అసహ్యము, ఇష్టం లేదు, రోత, అంతే కదా. హేయము అన్న పదానికి ఈ యొక్క పర్యాయ పదాలు వస్తాయి. ఈ దేవుని మాట వినకుండా, దేవుని యొక్క నడతనలో నడవకుండా, పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. రాత్రి మగళ్ళలో ప్రార్థన చేస్తారు చాలామంది. నేను తప్పు అనట్లేదు, నేను తప్పు అయితే అనట్లేదు. యాకోబు భక్తుడు కూడా ప్రార్థన చేసి చివరాఖరికి అంటాడు, ఇది కేవలం దేవుని యొక్క, చెప్పండి అమ్మా, ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? అవును కదా, బేతేల్ అంటే దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క గవిని, దేవుని యొక్క సన్నిధి మాత్రం ఇక్కడ ఉన్నది. మిమ్మల్ని క్విజ్ పోటీలు తీసుకెళ్తే ఏం చేస్తారో కానీ తెలియదు. 10,000 ఇస్తారంటే చదివేస్తారు బైబిల్ మనకు. అవ్వ ఏంటంటే ఆ స్థలములో ఉన్నది కేవలం దేవుని సన్నిధి అని చెప్పాడు. అంటే రాత్రంతా పెనుగులాడినా ఆయన పొందుకున్న అనుభవం ఏంటంటే తుంటె నరం విరగొట్టబడింది. ఎందుకు? అక్కడున్న లోభం అక్కడుంది. అంటే దాని మర్మం వేరైనప్పటికీ మీకు కొంచెం అర్థమయ్యేలాగా లోతుకు వెళ్లకుండా చెప్తా ఉన్నాను. మొదటైనా విన్నాడు, తర్వాత దర్శనాన్ని చూశాడు, చూసిన దాన్ని పాదాలు పట్టుకునేటువంటి అనుభవంలోనికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితి పౌలయ్య గారికి కూడా వచ్చింది. ఆయన కూడా ఏం చేశాడనంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు, చంపడం మొదలుపెట్టాడు. ఏంట్రా, యెహోవా దేవుడు కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడా? మీరందరూ ప్రార్థనలు చేస్తున్నారా? యేసునామంలో ప్రార్థనలా? యేసుక్రీస్తు ప్రభువారి దేవుడా? ఎవరు చెప్పింది? ఆయన ప్రవక్తే, లేకపోతే నలుగురు అనుకున్నట్లుగా ఆయన ఒక దేవుని యొక్క కుమారుడిగా పిలువబడుతున్నాడు, అంతేగాని ఆయన దేవుడు కాదనని ఈయన ఏం చేసేవాడనంటే, నేను చాలాసార్లు నాకు ఇష్టమైన మాట చెప్తా ఉంటాను, ఇంటింటికి దూరి చంపేవాడంట. తర్వాత ఇంటింటికి బ్యాగ్ వేసుకుని వెళ్ళి వాక్యం చెప్పాడు. ఇంటింటికి దూరి ఎట్లా చంపాడో అలాగే ఇంటింటికి సువార్త ప్రకటించాడు. అపోస్తుల బోధ యందు నిలవండి, రొట్టె విరిచే క్రమంలో మీరు ఉండండి, ఎడతెగక మీరేం చేయాలా? ఈ క్రమాన్ని పాటించాలని అన్నాడు. ఎడతెగక మనం చేస్తున్నామా? హల్లెలూయా, చేయట్లా. ఎడతెగక ఖచ్చితంగా ఎవరు చేయట్లా. సంవత్సరం అంతా ప్రభు బల తీసుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేను తీసుకున్నా హల్లెలూయా ప్రతి సంవత్సరం. అంటే వినకుండా ఎన్నిసార్లు తీసుకున్నాను? మరి దీన్ని అడగరా? వినకుండా దేవుని మాటను ఎన్నిసార్లు
ప్రభు వల్ల కార్యక్రమాల్లో ఉన్నాం, శాపం అది మనకి. అట్లాంటి శాపాలు అనుభవించకుండా ఉండాలంటే మీరు వినేటువంటి చెవులు కలిగిన వారై ఉండండి. మీరు చెవులను మూసుకొనవద్దు, మీరు మూర్ఖత స్వభావంలోనికి వెళ్ళొద్దు. దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రమును వినేటువంటి చెవి మీరు తొలగించుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా అది హేయమే, కానీ నాకు ఇష్టంగా ప్రీతికరంగా ఉండేటువంటి ప్రార్థనలు కావది. ఏది పొందుకోవాలన్నా మొదట మనం ఏం చేయాలా? ప్రార్థనే చేస్తాం. అయ్యా, ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చిద్దయ్యా, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం అని అంటాం. వాక్యం చదవకుండా ప్రార్థన చేసిన, ప్రార్థన తెలియకుండా వాక్యం చదువుకున్న, రెండింటి వల్ల బ్యాలెన్స్ లేకపోతే మనం ఏం చేసినా వేస్టే. చూడండి, ఎగ్జామ్కి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి? క్లాస్కి వెళ్ళాలి, చెప్పింది వినాలి, విన్న తర్వాత చదవాలి, చదివిన తర్వాత వెళ్ళి రాయాలి. వీడు విని చేసి 9 నెలల్లో కష్టపడి అక్కడికి వెళ్ళి రాయకపోతే వీడు ఇంటికి వచ్చి ఏం పెడతాడని బెక్కమొహం పెట్టి, పేపర్ చాలా కష్టంగా వచ్చింది, ఈడే అంటాడు ముందు, ఈరోజు పేపర్ చాలా కష్టంగా వచ్చింది మమ్మీ, అయినా కానీ పర్లేదు బాగానే రాశాడు. వీడు తప్పుతాడని అది తెలుసు కాబట్టి ముందే ఏం చేస్తాడు? పేరెంట్స్ని ఎక్కడ మేనేజ్ చేసుకుంటాడు. దేవుని మేనేజ్ చేయడానికి కుదరదు. నేను ఆ రోజు విన్నానయ్యా, ఆ రోజు చేశానయ్యా, కానీ ఒక మాట నేను వినలేకపోయానయ్యా, అట్ట కుదరదు. స్క్రీన్ ఎత్తాడు ఆయన మనకి. 5గురు ఉన్నారయ్యా నాకు సహోదరులు, వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే అవసరం లేదయ్యా, చాలామందిని పెట్టాను పైన, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, ఇక నీకు మాత్రం బయటికి వెళ్ళేటువంటి యోగ్యత అర్హత లేదు. కానీ దేవుడు అంటున్నాడు, వినేటువంటి చెవులు కలిగిన వారిని సమూయేలులాగా, ప్రఖ్యాతి కాంచేవాడిలాగా దేవుడు విధేయత కలిగిన ఆత్మతో మనల్ని నింపుతాడంట. హల్లెలూయా. మొదట దేవుని మాట వినలేదు, రెండవదిగా ప్రవక్త మాట వినలేదు, మూడవదిగా మనం చూస్తూ వచ్చాం ధర్మశాస్త్రమును కూడా వీళ్ళు వ్యతిరేకించిన వారు అయ్యారు. అదే మాటల్లో నుంచి ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, ధర్మశాస్త్రమును వినేటువంటి చెవి లేకపోతే మన ప్రార్థన కూడా దేవునికి ఇష్టకరంగా ఉండదు. ఈ రాత్రి ప్రార్థన చేసాం మనం, ప్రభువా మమ్మల్ని యోగ్యులుగా మార్చు, మమ్మల్ని అర్హులుగా మార్చు. ఏ యోగ్యత లేని మమ్మలను నీ సన్నిధానంలో నిలబెట్టింది కేవలం నీ కృపే కదా అని ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ ప్రార్థనలో మనం మాట వినకుండా చేసినా అది హేయమంట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి, అపోస్తుల బోధయందు రొట్టె విరిచే కార్యక్రమంలో ఎడతెక్క మనం ఉండాలి అని అంటే ఆయన మాటలను వినేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి చెప్పబడిన మాటలు ప్రభు మన వినికిల్లో బలపరిచి స్థిరపరచును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన